చిత్రకేతుడు ఆత్మలో వైష్ణవ జ్ఞానంతో పరిమళించాడు. భాగవతులను అర్చించాలని ఆశించేవాడు. ఎల్లప్పుడూ పద్మాక్షిని పొగుడుతూ, హరికథలనే మాట్లాడుతూ, హరి యొక్క నామాలని గుణాలని గొంతెత్తి చాటుతూ, శ్రీకృష్ణుని సేవకులను సేవిస్తూ, విష్ణువు యొక్క నటనలను, రూపవర్తనాలను, గుణాలను, నామాలను వెల్లడించే మంచి గీతాలను, ప్రబంధాలను, సంగీత ప్రీతుల్లో కేశవునికి ప్రీతి కలిగేలా తాను పాడుతూ, ఇతరుల చేత పాడిస్తూ ఉంటాడు. హరి కీర్తించుచు నల్ల నల్ల మదిలో నబ్జాక్షు సేవింపుచున్ పరమానందమునందుచున్ జగములన్ ప్రఖ్యాతి వర్తింపుచున్ సురరాజోపమమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరాప్సరసల్ గొల్వగ పాడగా సితగిరి ప్రాంతంబునన్నేగుచున్. ఇలా హరిని కీర్తిస్తూ, పద్మాక్షుని సేవిస్తూ, మెల్లమెల్లగా పరమానందం పొందుతూ లోకంలో కీర్తిమంతుడై తిరుగుతున్నాడు చిత్రకేతుడు. దేవేంద్రునితో సాటిరాగల అతడు యక్షగణాలు, విద్యాధరులు, అప్సరసలు సేవిస్తూ కీర్తిస్తూ ఉండగా అలా విహరిస్తూ ఒకనాడు వెండికొండ సమీపంలో వెళ్తున్నాడు. జై శ్రీకృష్ణ.